అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి భారత్ పై అదనపు సుంకాల భారం. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా అక్కసు. $49 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం. తెలంగాణలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేసిన హైకోర్టు. త్వరలో 9 లక్షల దరఖాస్తులకు మోక్షం. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చకు సిద్ధమైన ప్రభుత్వం. ఈ నెల 30 నుంచి సమావేశాలు. బీసీ కోటా జీవోపై మంత్రివర్గంలో నిర్ణయం. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే లక్ష్యమన్న చంద్రబాబు. భారీగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు పిలుపు. రిమాండ్ ఖైదీగా సిఐడి మాజీ చీఫ్ సంజయ్. జైల్లో 7971 నంబర్ కేటాయింపు. కస్టడీ పిటిషన్పై విచారణ 29కి వాయిదా. జమ్మూ కాశ్మీర్లో వర్ష బీభత్సం. వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 9 మంది మృతి. 13కు పెరిగిన మరణాల సంఖ్య. దేశవ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం. పల్లెల నుంచి మహానగరాల వరకు వెలిసిన మండపాలు. 9 రోజులు పూజలు అందుకోనున్న గణపయ్య. భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులకు అదనపు సుంకాలు వర్తిస్తాయని మంగళవారం ఇచ్చిన నోటీసుల్లో అగ్రరాజ్యం పేర్కొంది. మన దేశ కాలమానం ప్రకారం ఈ ఉదయం 10 గంటల నుంచి అదనపు సుంకాలతో కలిపి మొత్తం 50% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటికే ఓడల్లో బయలుదేరిన వస్తువులకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ తర్వాత ఈ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడినట్లు ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేవీ లేదని 25% అదనపు సుంకాలు ఇదివరకు ప్రకటించిన విధంగా ఆగస్టు 27 నుంచి యథావిధిగా అమల్లోకొస్తాయని అగ్రరాజ్యం మంగళవారం మన దేశానికి నోటీసులు పంపింది. తొలుత విధించిన 25% ప్రతీకార సుంకాలు ఈ నెల 7వ తేదీ నుంచే అమల్లోకొచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో విధించిన 25% అదనపు సుంకాలతో కలిపి భారత్పై అమెరికా విధించిన టారిఫ్లో 50%కి పెరిగాయి. 25% అదనపు సుంకాలు ఈ ఉదయం 10 గంటల నుంచి అమల్లోకొస్తాయని అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే ప్యాకేజింగ్ పూర్తి చేసుకుని ఓడల్లో అమెరికాకు బయలుదేరిన వస్తువులకు అదనపు పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఆయా వస్తువులు సెప్టెంబర్ 17 నాటికి అమెరికా గోదాములకు చేరాలని, వాటిని అమెరికా కస్టమ్స్ విభాగం ప్రత్యేక కోడ్తో ధృవీకరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సూచించింది. కొత్త సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, దుస్తులు, ముత్యాలు, పగడాలు, ఆభరణాలు, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలపై ప్రభావం పడనుంది. అయితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కొన్ని వస్తువులకే 50% సుంకాల నుంచి మినహాయింపు ఉంది. అందులో ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. భారతీయ ఎగుమతులపై అదనపు సుంకాల ప్రభావం $48.2 బిలియన్ మేర ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేస్తోంది. సుంకాల ఘర్షణ నేపథ్యంలో అమెరికాతో మరో భారీ ఒప్పందం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కోసం మరో 113 GE-404 ఇంజిన్ల కోసం అగ్రదేశానికి చెందిన GE సంస్థతో $1 బిలియన్ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయమై చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందంలో భాగంగా నెలకు 2 చొప్పున ఇంజిన్లను GE సంస్థ సరఫరా చేస్తుందని సమాచారం. ఇంతకు ముందు 97 LCA మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలు కోసం 62,000 కోట్ల ఒప్పందాన్ని GE సంస్థతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.
తెలంగాణలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. జీవో 112ను అమలు నిలిపివేస్తూ 2020 నవంబర్లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో 9 లక్షల మంది దరఖాస్తుదారులకు భూములపై హక్కులు దక్కనున్నాయి. సాధ్యమైనంత త్వరగా సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్ని పరిష్కరించనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెల్ల కాగితాలపై రాసుకున్న భూముల కొనుగోలు ఒప్పందాలు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. హక్కుల కోసం ఎదురు చూస్తున్న 9 లక్షల మంది రైతులకు ఊరట లభించనుంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 112ను నిలిపివేస్తూ 2020 నవంబర్లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్ని హైకోర్టు మంగళవారం ఎత్తివేసింది. ఆర్ఓఆర్ చట్టం 1971 రద్దై కొత్తగా భూభారతి చట్టం అమల్లోకొచ్చినందున పాత చట్టంపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. జీవో 112ను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పట్లో విచారించిన హైకోర్టు ధరణి చట్టంలో నిబంధన లేకుండా క్రమబద్ధీకరణ చేపట్టడం సరికాదంటూ 2020 నవంబర్ 11న స్టే ఇచ్చింది. వాటిని ఎత్తివేసి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని ప్రస్తుత ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 2014కు ముందు 12 ఏళ్లు సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూముల్ని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి తెలిపారు. 2020లో ప్రభుత్వం విధించిన గడువులోగా 9 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయన్నారు. ప్రస్తుతం కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చామని సెక్షన్ 6 ప్రకారం 2014కు ముందు 12 ఏళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉన్న వారికే యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తగిన కారణాలు ఉన్నాయని పిటిషనర్ భావిస్తే కొత్తగా పిటిషన్ వేసుకోవచ్చని, గత పిటిషన్లోని అంశాలతో సంబంధం లేకుండా కొత్త అంశాలతో దాఖలు చేసిన సవరణ పిటిషన్ను అనుమతించలేమని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చినందున సన్నా మధ్యతరగతి రైతులకు చెందిన సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో వాటిని ఎత్తివేస్తున్నామని ప్రకటించింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణపై స్టేను హైకోర్టు తొలగించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం నివేదిక సభ ముందుకు రానున్న తరుణంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి రోజు సమావేశాల అనంతరం అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గం సమావేశం కానుంది. 42% బీసీ కోటా జీవో జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతితో అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గ సమావేశం జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మారిన పరిణామాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో మరింత స్పష్టత రానుంది. అసెంబ్లీ సమావేశాల్ని 3 నుంచి 4 రోజుల పాటు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికను అసెంబ్లీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు హైకోర్టుకు తెలిపింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్ జోక్యమే కారణమని నివేదికలో పేర్కొన్న కమిషన్ మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను తప్పుపట్టింది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరుపై స్పష్టత రావాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు నివాళులు అర్పించిన తర్వాత సభ వాయిదా పడనుంది. మరోవైపు ఈ నెల 29న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 30వ తేదీకి వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు వాయిదా వేశారు. 30వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక ఎన్నికలు, బీసీల రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్ విలువల సవరణ, గిగ్ వర్కర్ల బిల్లు, గోశాల నిర్మాణం తదితర అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులతో సమావేశమయ్యారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి లేవనెత్తాల్సిన అభ్యంతరాలు, ఆనకట్టల గురించి చెప్పాల్సిన అంశాలపై చర్చించారు. అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది స్పష్టత లేదు.
వచ్చే ఏడాది మహిళా దినోత్సవం నాటికి ఏపీలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. వారికి తోడ్పాటు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని బ్యాంకర్లను కోరారు. ఒక్క కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో పనిచేస్తున్నామని, అందులో మహిళలకే పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐకానిక్ భవనాలు నిర్మించాలని, రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. సచివాలయంలో జరిగిన 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బీసీ సమావేశంలో వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఈ పార్కుల్లో మహిళలకే అవకాశం కల్పిస్తామని, ఇప్పటివరకు డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎలా సహకరించారో వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు బ్యాంకర్లు అంతే తోడ్పాటు అందించాలని సీఎం కోరారు. యువతకు చేయూతనివ్వాలన్న సీఎం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించామని, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు బ్యాంకర్లకు వివరించారు. యువత, మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్న చంద్రబాబు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత, విదేశీ విద్య అందించేలా కార్యాచరణ తయారు చేశామని వెల్లడించారు. ఇన్నోవేషన్ హబ్లు విద్యార్థుల ఉన్నత విద్యకు తక్కువ వడ్డీకి రుణాలివ్వటంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలన్నారు. స్టార్టప్ ఇండియా, ముద్ర, పీఎంఈజీపీ, ఎఫ్ఎంఈ, స్వానిధి పథకాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం కోరారు. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు అవసరమైన భూమి కేటాయిస్తామన్న సీఎం అందులో అన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఐకానిక్ నిర్మాణాలు చేపట్టి 2 ఏళ్లలోనే పూర్తి చేయాలన్న సీఎం ఆర్థిక లావాదేవీల భద్రతకు క్వాంటమ్ వ్యాలీ సేవల్ని ఉపయోగించుకోవాలని బ్యాంకర్లను కోరారు. అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలివ్వాలని, వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలకు వచ్చే దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించాలని సీఎం విన్నవించారు. పీఎం సూర్యఘర్ అత్యంత ప్రాధాన్యాంశంగా గుర్తించాలని, ఈ పథకం కింద రుణాలు ఇచ్చేందుకు సివిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లాజిస్టిక్స్ వ్యయం తగ్గించాలన్న సీఎం రవాణా రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు. దీనికి ప్రత్యేక కార్పొరేషన్ పెట్టినట్లు వివరించారు. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, పారిశ్రామిక కారిడార్లు భారీగా చేపట్టామన్న చంద్రబాబు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు సహకరించాలని, జలవనరుల ప్రాజెక్టుల ఫండింగ్కు బ్యాంకర్లు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మృతుల సంఖ్య 13కు పెరిగింది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో అర్ధకువారి వద్ద కొండచెరలి విరిగిపడిన ఘటనలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ పలువురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండచెరలి విరిగిపడిన నేపథ్యంలో మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు భక్తులకు కీలక సూచన చేసింది. వాతావరణం మెరుగుపడిన తర్వాతనే ఆలయ సందర్శనకు ప్రణాళిక చేసుకోవాలని సూచించింది. భక్తుల కోసం ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు బోర్డు తెలిపింది. కొండచెరలి విరిగిపడ్డ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్లో వేర్వేరు ప్రమాదాల్లో మంగళవారం సుమారు 13 మంది మృతి చెందారు. వారిలో 9 మంది మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచెరలు విరిగిపడటంతో ప్రాణాలు కోల్పోయారు. అటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచెరలు విరిగిపడగా రహదారులను మూసివేశారు. వైసీపీ హయాంలో సిఐడి చీఫ్గా అరాచకాలకు పాల్పడిన ఐపీఎస్ అధికారి సంజయ్ కటకటాల పాలయ్యారు. 1,75,00,000 నిధుల దుర్వినియోగం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది. రిమాండ్ ఖైదీ సంజయ్కు 7971 నంబర్ కేటాయించారు. ఆయన కస్టడీ పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట సొమ్ము దోపిడీ, అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, యాప్ అభివృద్ధి నిర్వహణ పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. సంజయ్ దాఖలు చేసిన లొంగుబాటు పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి పి భాస్కర్రావు సెప్టెంబర్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించడంతో పోలీసులు తరలించారు. అయితే
ఆరోగ్యంగానే ఉన్నారని నిరూపించే వైద్య ధృవపత్రం లేదంటూ సంజయ్ను కారాగారంలోకి తీసుకునేందుకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో సంజయ్ను ఏసీబీ అధికారులు మళ్లీ కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయాధికారి ఆదేశాల మేరకు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేయించి ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ఇచ్చిన నివేదికతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైలులో ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7971 కేటాయించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ ఆయన్ను 7 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు. సంజయ్ను జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సంజయ్కు గుండె శస్త్రచికిత్స జరిగిందని, జైల్లోకి ఔషధాలు పంపించే వెసులుబాటు కల్పించాలని కోరారు. జైలు నిబంధనలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారికి కల్పించాల్సిన సౌకర్యాలను పిటిషనర్కు ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. సంజయ్ను ప్రశ్నించి పలు విషయాలను రాబట్టాల్సి ఉందని ఏసీబీ తరపున ప్రత్యేక పీపీలు వాదనలు వినిపించారు. కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయాలని భావిస్తే ఇదే కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు ఏసీబీకి స్వేచ్ఛనిచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ను 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశామన్నారు. ప్రాథమిక వాదనలు విన్న న్యాయాధికారి ఆయా పిటిషన్లపై కౌంటర్లు వేయాలని ఇరువైపులా న్యాయవాదులను ఆదేశించారు. విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఎండీ గౌతమ్ సిబ్బందిని హెచ్చరించారు. శాఖపరమైన చర్యలతో పాటు ఏసీబీ విచారణ జరిపిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం ఎవరికి లంచాలు ఇవ్వొద్దని ప్రజలకు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించిన ఆయన తెలంగాణలో 2,04,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, 1,00,000 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. గ్రామ కార్యదర్శుల వల్ల ఆలస్యం జరుగుతున్నందున ఇళ్ల నిర్మాణం పురోగతిని లబ్ధిదారులే యాప్లో అప్లోడ్ చేసే సదుపాయం కల్పించినట్లు గౌతమ్ చెప్పారు. నిర్దిష్ట కాల వ్యవధిలో 2 పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ఆయన అధికారులకు సూచించారు. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు పోలీసు, మున్సిపల్ శాఖల అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. మండపాలు, ట్రాఫిక్, ఇళ్ల గేట్లు, ఆసుపత్రులు, అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్ రాకపోకలకు అడ్డుగా ఉండకూడదని స్పష్టం చేసింది. సికింద్రాబాద్కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లౌడ్ స్పీకర్లు, డీజేలను 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చిన న్యాయస్థానం శబ్దాలు పరిమిత స్థాయిలోనే ఉండాలని నిర్దేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. 9 రోజుల పాటు పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ఎవరు ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా గణేష్ చవితి వేడుకల కోలాహలం నెలకొంది. పల్లెల నుంచి మహానగరాల వరకు వీధి వీధిన వినాయక మండపాలు వెలిశాయి. అందంగా ముస్తాబు చేసిన మండపాల్లో గౌరీ తనయుడు గణనాథుడు విభిన్న రూపాల్లో కొలువు తీరనున్నాడు. కొన్ని చోట్ల పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఏర్పాటు చేసిన మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు గణపతి నవరాత్రి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగనున్నాయి. గణపతి బప్ప మోరియా అంటూ ఆబాల గోపాలం చేసే కేరింతలతో వీధులన్నీ మారుమోగనున్నాయి. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలుగు ప్రజల మనసు గెలిచిన ఈటీవీ నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రేక్షకులు నచ్చే మెచ్చే కార్యక్రమాలతో ఆదరాభిమానాలు చూరగుంది. ప్రజల అభిరుచులను గుర్తిస్తూ గౌరవిస్తూ జనరంజకంగా సాగిపోతోంది. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన మనందరి టీవీ 3 దశాబ్దాల పండుగను ఘనంగా నిర్వహించుకుంది. ఈటీవీ 30 సంవత్సరాల వేడుకలు రామోజీ ఫిలిం సిటీలో అత్యంత వైభవంగా జరిగాయి. మొదటి నుంచి ఈటీవీతో అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఛానల్ మొదటి వార్షికోత్సవాల్లో మమేకమైన చిరు అంగరంగ వైభవంగా నిర్వహించిన 20 వసంతాల ఉత్సవాలకు హాజరయ్యారు.
2020లో కోవిడ్ వేళ 25 ఏళ్ల వేడుకలు నిర్వహించడం సాధ్యం కాకపోయినా మెగాస్టార్ ఇంటికి కేక్ తీసుకెళ్లి కట్ చేయించారు. అలాంటి పరిస్థితుల్లోనూ తనను గుర్తుంచుకుని గౌరవించిన ఈటీవీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరిగిన 30 సంవత్సరాల సంబరాల్లో పాల్గొని ఈవెంట్కు సరికొత్త క్రేజ్ను తీసుకొచ్చారు. ఫుల్ జోష్ నింపారు. ఈటీవీ 30 ఇయర్స్ స్పెషల్ కేక్ ను మెగాస్టార్ చిరంజీవి కట్ చేశారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నటులు మురళీమోహన్, అలీ, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, సుజయ్, దివిజ, ఈటీవీ నెట్వర్క్ సీఈఓ బాపినీడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఉన్నతోద్యోగులు ఈటీవీ ప్రయాణంలో భాగస్వాములు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఛానల్ భవిష్యత్తు మరింత బ్రహ్మాండంగా ఉండాలని, అత్యున్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రేక్షక దేవుళ్ల దీవెనలే బలంగా, సిబ్బంది కృషే బలగంగా ఈటీవీ ప్రయాణం నిర్విరామంగా సాగుతోంది. ఇలా సాగిపోతూనే ఉంటుంది. 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతున్న ఈటీవీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుంటి ఛానల్ ఈటీవీ ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్కి, సిబ్బందికి, ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. తెలుగువారు అనేవాళ్ళు ఎక్కడున్న ప్రపంచంలో రాత్రి 9 గంటలకు న్యూస్ చూస్తే పరిపూర్ణంగా సమాచారం అందినట్టు భావించే పరిస్థితి తీసుకొచ్చారు. ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, కార్యనిర్వాహకులందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. రామోజీరావు గారు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా, జనాలకు మార్గదర్శకంగా మరి ఈటీవీని వారు రూపొందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి ఎక్స్ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈటీవీ, మీ టీవీ అంటూ తెలుగు ప్రజలను పలకరించడం మొదలై 3 దశాబ్దాలు పూర్తి కావటం సంతోషకరమన్నారు. ఈటీవీ యాజమాన్యం, ఉద్యోగులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. ఈటీవీ వినోదభరిత ఛానల్గా ప్రారంభమై బహుముఖంగా విస్తరించడంలో రామోజీరావు గారి ప్రణాళికాబద్ధమైన అడుగులు బలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నటులు, రచయితలు ఈటీవీ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారని పవన్ కొనియాడారు. తెలుగు భాషా సంస్కృతికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తున్న ఈటీవీ మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం తారాలోకం నుంచి తెలుగు నేలన వినోదాల విల్లులా, ఆనందాల జల్లులా వచ్చివాలింది ఈటీవీ. ఏ కళా ప్రక్రియనైనా ఆదరించే తెలుగు ప్రజలు ఈటీవీ అందించిన కొత్తదనానికి, కార్యక్రమాల వైవిధ్యానికి స్వాగత హారతులు పట్టారు. అందరి ఆదరణతో ఘనంగా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది మనందరి టీవీ ఈటీవీ. ఆగస్టు 27 శుభోదయాన తొలి తెలుగు శాటిలైట్ ఛానల్ ఈటీవీ పురుడు పోసుకుంది. రంగవల్లికల లాంటి కార్యక్రమాలు, నవరసాలు రంగరించిన ధారావాహికలు, 24 గంటల వినోదంతో పల్లె పట్టణమనే తేడా లేకుండా ఊరూవాడ ఈటీవీ పేరు మార్మోగింది. ప్రారంభమైన రోజునుంచే తెలుగువారిని సంతోషాల ఊయలలో ఊగించింది. మురిపించి, మైమరపించి, విజయ కేతనాలు ఎగురవేసింది. ఈటీవీ రాకతో తెలుగునాట కేబుల్ పరిశ్రమ రూప స్వరూపాలే మారిపోయాయి. అత్యధిక శాటిలైట్ కేబుల్ కనెక్షన్లు గల రాష్ట్రంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 1995 ఈటీవీ ప్రారంభమైన సంవత్సరం. అప్పటికి
తెలుగులో శాటిలైట్ ఛానల్స్ లేవు, ఎటువంటి సదుపాయాలు లేవు, అవసరమైన సాంకేతిక నిపుణులు లేరు, మన దేశం నుంచి అప్లింక్ చేసే సౌకర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఛానల్ ప్రారంభించడం నిజంగానే ఓ ఛాలెంజ్. అన్ని సవాళ్ల మధ్య మాకున్న ఒకే ఒక లైట్ హౌస్ చైర్మన్ రామోజీరావు గారు. అలా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి 24 గంటల తెలుగు శాటిలైట్ ఛానల్ ఈటీవీ ప్రయాణం మొదలైంది. మొదటి రోజు నుంచే ఈటీవీ అమితంగా ప్రేక్షకాదరణ పొందింది. సిటీస్ మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఈటీవీ మీ టీవీ అన్న స్లోగన్ వినిపించింది. అసలు ఈటీవీ కోసమే కేబుల్ నెట్వర్క్ ప్రారంభించిన ఊళ్ళు ఎన్నో. అది ఎంత సంచలనంగా మారిందంటే ఉమ్మడి రాష్ట్రంలో 26,102 గ్రామాలుంటే సుమారు 23,000 గ్రామాల్లో కేబుల్ నెట్వర్క్ ప్రారంభమైంది. ఈటీవీ కారణంగా ఆ రోజు దేశంలోనే శాటిలైట్ అండ్ కేబుల్ హోమ్స్ అత్యధికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నమోదు కావటానికి ఈటీవీ దోహదపడింది. ఈ అద్భుతం అలవోకగా అందివచ్చిన విజయం కాదు. ఈటీవీ ఆరంభానికి చాలా ముందు నుంచే ప్రతి అంశాన్ని, ప్రతి విభాగాన్ని నిశితంగా విశ్లేషించి ప్రణాళికలు రూపొందించారు ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు. ఆలోచనలు ఆయనవి, అడుగులు ఈటీవీవి. ఈరోజు ఈటీవీ 30వ వార్షికోత్సవం. ఆనందంగానూ ఉంది, అప్పుడే ఇంతకాలం గడిచిపోయిందా అని ఆశ్చర్యంగానూ ఉంది. సంతృప్తి, సంతోషం కలగలిసిన ఈ సమయంలో ఈటీవీకి ప్రాణం పోసిన నాన్నగారిని, ప్రాణం పెట్టి నిలబెట్టిన తమ్ముడు సుమన్ని మనసారా గుర్తు చేసుకుంటున్నాము. వాళ్ల కృషి, క్రమశిక్షణ, ప్రతిభ, పట్టుదల ఈటీవీకి పునాదిరాళ్ళు. ఈ 30 ఏళ్లలో ప్రేక్షకులు ఈటీవీకి ఎన్నో విజయాలు కట్టబెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశ విదేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా అక్కడ ఈటీవీ పతాకం ఎగిరింది. ఎంతోమంది అభిరుచి కలిగిన ప్రేక్షకులు ఈటీవీకి అభిమాన హారతి పట్టారు. మరెంతోమంది కళాకారులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈటీవీ కార్యక్రమాలకి రూపశిల్పులుగా నిలిచారు. కేబుల్ ఆపరేటర్ల నుంచి ప్రకటనకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈటీవీకి చేదోడు వాదోడుగా ఉన్నారు. వారందరికీ, మా ఈటీవీ సహచరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొత్తదనానికి స్వాగత తోరణాలు కట్టడంలో ఈటీవీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక ముందు కూడా ఈటీవీ ఏ రోజుకా రోజు సరికొత్త రీతిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందని వినమ్రంగా విన్నవిస్తూ సెలవు. వ్యయ ప్రయాసలు పట్టించుకోకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈటీవీ సొంతంగా స్టూడియోలు, ఎడిట్ సూట్లు, రికార్డింగ్ థియేటర్లు ఏర్పాటు చేసుకుంది. ప్రసారాల కోసం విదేశాలకు టేపును పంపాల్సిన పరిస్థితి నుంచి దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగంలో ఎర్త్ స్టేషన్ ఆరంభించింది ఈటీవీ. 100ల కొద్దీ చలనచిత్రాల హక్కులు కొనుగోలు చేసి తిరుగులేని సినీ లైబ్రరీని సొంతం చేసుకుంది. ఆనాటి పరిస్థితుల్లో ఇదంతా ఓ అసిధారావ్రతమే. ఎందుకంటే తెలుగునాట ఈ మౌలిక సదుపాయాలేవీ ఏర్పడని కాలమది. తెలుగు టెలివిజన్ రంగంలో అవసరమైన ప్రతి వ్యవస్థని స్వయంగా రూపొందించుకుంది ఈటీవీ. రచయితగా, చిత్రకారుడిగా అప్పటికే ప్రఖ్యాతి చెందిన సుమన్ ఈటీవీ మేనేజింగ్ డైరెక్టర్గా సారథ్యం స్వీకరించారు. భారతదేశమంతా దూరదర్శన్ ప్రసార వ్యాప్తికి కారణమై టీవీ ఇంజనీరింగ్ బ్రహ్మగా పేరొందిన వివిరావు ఆధ్వర్యంలో ఎస్ఎల్కే ప్రసాదరావు సాంకేతిక విభాగాధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈనాడులో ఇది కథ కాదుతో సహా అనేక శీర్షికలు నిర్వహిస్తూ ప్రాచుర్యం పొందిన రచయిత అజయశాంతి ప్రోగ్రామింగ్ విభాగాధిపతిగా, మరెందరో నిపుణులు, నటీనటులు మేలు కలయికతో టీవీ రంగంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది ఈటీవీ. అలా 3 దశాబ్దాల క్రితం ప్రఖ్యాత నటి శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేయగా మొదటి కార్యక్రమంగా ఆనాటి ప్రధానమంత్రి,
తెలుగు బిడ్డ పివి నరసింహారావుతో సుమన్ చేసిన ఇంటర్వ్యూ ప్రసారమైంది. అదే శుభారంభం. నమస్కారం నరసింహారావు గారు. ఈనాడు టెలివిజన్ తరపున మీకు శుభాకాంక్షలు. ఈనాడు సంస్థ కొత్తగా శాటిలైట్ ఛానల్ ప్రారంభిస్తున్న తరుణంలో మీ తెలుగునాడు నుంచి ఎన్నికైన తొలి ప్రధానిగా మీరిచ్చే సందేశం ఏమిటి? నా శుభాకాంక్షలు తెలపడం, మీ ద్వారా అందరికీ విజ్ఞానం వినోదం రెండు లభిస్తాయని ఆశించడం, మీకు ఉత్తరోత్తర ఇందులో పూర్తి సాఫల్యం లభించాలని కోరడం, ఇది చాలా సంతోషం నాకు. ఆ తర్వాత అంతా ఈటీవీ జైత్రయాత్ర సంరంభం. సరికొత్త ప్రయోగాలకు పుట్టినిల్లుగా మారింది ఈటీవీ. కళాప్రియులైన మీ అందరికీ వెలలేని విలువైన కానుక ఈటీవీ. వినోద విజ్ఞానాలు మేళవించిన నవరసాల సుమహారం సిద్ధంగా ఉంది, అందుకోండి. వారానికి ఒక్క సినిమా చూడటానికి ఆత్రంగా నిరీక్షించిన తెలుగు ప్రజలకు ప్రతిరోజూ ఓ చలనచిత్రాన్ని అందించింది ఈటీవీ. సినీరంగ ప్రముఖుల్ని చిన్నితెరకు పరిచయం చేస్తూ రూపొందించిన సరిగమలు, మనసున మనసై, ప్రతిధ్వని, కౌంట్ డౌన్, సినిమా క్విజ్, మాస్టర్ మైండ్స్ తదితర కార్యక్రమాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా దక్షిణ భారతదేశంలోనే తొలి రియాలిటీ షో పాడుతా తీయగా సంగీతాభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఎంత హాయిగా పాడావమ్మా, ఎంత తీయగా ఉందో. చమ్మకు చమ్మకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో అదరహ చిన్నకు చిన్నకు చాం పట్టుకో పట్టుకో చంపి తెరవులే వెయ్యా ఘల్లు ఘల్లునా గుండె చల్లనా పిల్ల ఏడు తుళ్ళి పడ్డది. సినిమాలో హీరో హీరోయిన్ కూడా ఇంత బాగా యాక్ట్ చేసి ఉంటే బాగుంది. విభిన్న కథా కథనాలతో ఈటీవీ నిర్మించిన అంతరంగాలు, విధి, అన్వేషిత, లేడీ డిటెక్టివ్, చంద్రముఖి, అభిషేకం, శాంతినివాసం, స్వాతి చినుకులు ఇంకా అనేక ధారావాహికలు అనితర సాధ్యమైన విజయాలు సాధించాయి. అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. ఈటీవీలో ప్రత్యేకంగా అన్నదాత ప్రసారం చేస్తే అది కర్షకులకు కానుకగా, పల్లె సీమలను పచ్చటి ఆనందాల ఏరువాకగా మారింది. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నిటికన్నా మిన్నగా తెలుగు జన జీవితాల్లో భాగంగా మారింది ఈటీవీ న్యూస్. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు సునిశిత వ్యాఖ్యలు, నిష్పక్షపాత విశ్లేషణలతో విశ్వసనీయతకు మరో పేరుగా నిలిచింది. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంచుకుని ఈటీవీ అందించిన ఢీ, జబర్దస్త్, వావ్ వంటి షోస్ ఎంతటి ప్రజాదరణ పొందాయో చెప్పనవసరం లేదు. బాలు, చిత్ర, జేసుదాస్, మంగళంపల్లి, ఎంఎస్ విశ్వనాథన్, శంకర మహదేవన్ లాంటి సంగీత దిగ్గజాలు సమర్పించిన స్వరాభిషేకం తెలుగువారికి సుమధుర రాగాభిషేకం. టీవీ వీక్షణలలోనే కాదు, డిజిటల్ మాధ్యమంలోనూ ఈటీవీది విజయకేతనమే. ఈటీవీ యూట్యూబ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 22.8 మిలియన్లు అంటే ఆశ్చర్యచకితులు కావాల్సిందే. 3 దశాబ్దాలు గడిచినా, 3 తరాలు మారినా ఇప్పటికీ ఈటీవీకి అదే తరగని ఆదరణ, అభిమానం. తెలుగువారు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా అక్కడ ఈటీవీకి ఘన జన నీరాజనం. విలువలతో కూడిన వినోదం, అభిరుచులు, అనువైన ఆనందం. ఈ ఆదర్శాలకే ఈటీవీ అంకితం. అందుకే ఈ ప్రయాణం అప్రతిహతం. రోజంతా ప్రసారాల తొలి టీవీ, తెలుగిళ్లకు వెలుగునిచ్చే రామోజీ, స్వచ్ఛమైన వినోదాల వేదికగా సంస్కృతికే సొబగులెత్తే ఈ టీవీ.